హలో డ్రీమర్స్, ఇది మీరు చూసారా అండి? గోస్ట్ కేక్. ఈ హాలోవిన్ స్పెషల్. మరి దీన్ని ఎలా చేశానో చూసేద్దామా? వెల్కమ్ టు డో ఆఫ్ డ్రీమ్స్. నేను మీ జ్యోతి. ఫస్ట్ కేక్ బోర్డ్కి కొంచెం బటర్ క్రీమ్ అప్లై చేసి మన గోస్ట్ని కదలకుండా బంధిద్దాం. నెక్స్ట్ కేక్ లేయర్స్ని క్రీమ్తో స్టాక్ చేసుకుంటే గోస్ట్కి మంచి సపోర్ట్ దొరుకుతుంది. హాలోవిన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. టాప్ లేయర్ని నేను డూమ్ షేప్లో బేక్ చేసుకున్నా, ఎందుకంటే గోస్ట్ షేప్ని తీసుకురావడానికి. ఇలా అన్ని లేయర్స్ పెట్టేసుకున్న తర్వాత బటర్ క్రీమ్ని సైడ్స్లో అప్లై చేస్తున్నా. మన స్కిన్కి సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో ఈ కేక్ కూడా బటర్ క్రీమ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఫౌండెంట్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఎక్కువ అప్లై చేయట్లేదు ఎందుకంటే మన గోస్ట్ లావ్ అయిపోతుంది. అప్పుడు గోస్టీ అనుకున్న దాన్ని ఫ్యాటీ అంటారు. అసలే మన గోస్ట్కి చాలా డైట్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు గోస్ట్కి డ్రెస్ రెడీ చేద్దాం. అదే అండి, ఫౌండెంట్ని రెడీ చేద్దాం. బాగా నీట్ చేసి చపాతీ రోల్ చేసినట్టు రోల్ చేసుకోవాలి. థిన్గా అస్సలు రోల్ చేయొద్దు. మినిమం 1/4 ఇంచ్ థిక్నెస్ ఉండాలి, లేకపోతే మన గోస్ట్ చిరిగిన డ్రెస్ వేసుకొని తిరుగుతుంది. కాబట్టి దానికి నచ్చేలా డ్రెస్ చేద్దాం. ఈ కేక్కి కంప్లీట్గా మూతని చేయక్కర్లేదండి, న్యాచురల్ ఫోల్డ్స్లోనే గోస్ట్ లుక్ వస్తుంది. ఇప్పుడు బ్లాక్ ఫౌండెంట్తో ఇలా ఐస్ అండ్ మౌత్ని రెడీ చేద్దాం. క్యూట్ లుక్ కోసం ఇలా ఐస్ షైన్ అవుతున్నట్టు వైట్ ఫౌండెంట్తో ఐ బాల్ అండ్ ఐ డాట్ని స్టిక్ చేద్దాం. గోస్ట్ ఇంకా అందంగా కనిపించడానికి ఒక క్రౌన్ని రెడీ చేస్తున్నా. క్రౌన్ కోసం ఆరెంజ్ ఫౌండెంట్తో పంకిన్స్ రెడీ చేస్తున్నా. గోస్ట్ విత్ పంకిన్స్ కాంబినేషన్లో మీకు గుర్తొచ్చేది హాలోవిన్. మీరు హాలోవిన్ గురించి వినే ఉంటారు. అఫ్కోర్స్ అది మన ఇండియన్ కల్చర్ కాకపోవచ్చు, కానీ మోస్ట్లీ అమెరికన్ కంట్రీస్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు హాలోవిన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇది ఫస్ట్ ఐర్లాండ్, స్కాట్లాండ్లో 2000 years బ్యాక్ స్టార్ట్ అయింది. అక్కడ ఉండే జనాలు October 31st నైట్కి డెడ్ అండ్ లివింగ్ వరల్డ్ మధ్యలో ఒక డోర్ ఓపెన్ అవుతుందని, ఆ డోర్ నుంచి డెడ్ సోల్స్ ఎత్తికి వచ్చేస్తాయని భయపడేవారు. ఆ భయంతో ఇంటి ముందు పెద్దగా మంటలు వేసుకుని వెజిటేబుల్స్లో హోల్ చేసి క్యాండిల్స్ని వెలిగించేవారు. అండ్ స్కేరీ కాస్ట్యూమ్స్లో తిరిగేవారు ఈవిల్ స్పిరిట్స్ని కన్ఫ్యూజ్ చేద్దామని. సో ఎప్పుడైతే ఐర్లాండ్ పీపుల్ అమెరికాకి వచ్చారో అక్కడ పెద్ద పెద్ద పంకిన్స్ దొరకడంతో వాటిని ఈవిల్ ఫేసెస్తో చెక్కి లైటప్ చేసేవారు. ఒక ఫియర్తో సెలబ్రేట్ చేసుకునేదే హాలోవిన్, కానీ ఈ మోడర్న్ డేస్లో అది ఒక ఫన్ ఫెస్టివల్గా మారిపోయింది. ఇది హాలోవిన్ జరుపుకోవడానికి రీజన్. ఇప్పుడు మన గోస్ట్కి నేను ఒక చిన్న ట్రిక్ ఆర్ ట్రీట్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. మనం రెడీ చేసుకున్న ఐస్, మౌత్ అండ్ క్రౌన్ని గోస్ట్కి అంటించేద్దాం. ఒక కరెక్ట్ సిమెట్రీలో 2 ఐస్ని అండ్ మౌత్ని స్టిక్ చేయాలి. ఫస్ట్ ఈ తీగల్ని క్రౌన్గా స్టిక్ చేశాక లీవ్స్ అండ్ పంకిన్స్ని స్టిక్ చేస్తున్నాం. పంకిన్స్కి సపోర్ట్ కోసం నేను టూత్ పిక్ని కేక్కి పోక్ చేస్తున్నాను. గోస్ట్ అంటే స్కేరీగా ఉండాలి, కానీ ఇది క్యూట్గా ఉంది కదా, దీన్ని చూసి చిన్నపిల్లలు కూడా భయపడరు. ఫైనల్గా ట్రిక్ ఆర్ ట్రీట్ బ్యాగ్తో గోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇది మన హాలోవిన్ స్పెషల్ గోస్ట్ కేక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆగండి, మన గోస్ట్ బ్లష్ వేసుకోవడం మర్చిపోయింది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.